ఒక సామాన్య దొంగ ఏకంగా లోకానికి ఐశ్వర్యవంతుడైన కుబేరుడు ఎలా అయ్యాడో తెలుసా? కేవలం ఒక్క రాత్రిలో అతని తలరాత మారిపోయింది. అది ఒక శివరాత్రి పర్వదినం. గుణనిధి అనే దొంగ దొంగతనం చేయడానికి శివాలయంలోకి ప్రవేశించాడు. లోపల అంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో ఏమీ కనిపించకపోవడంతో వెలుగుతురు కోసం తన దగ్గర ఉన్న పాత వస్త్రాన్ని చింపి వత్తిగా చేసి దీపం వెలిగించాడు. అతను వెలిగించింది తన స్వార్థం కోసమే అయినా ఆ పవిత్రమైన శివరాత్రి రోజు శివలింగం ముందు వెలుతురు నింపినందుకు బోళాశంకరుడు ప్రసన్నుడయ్యాడు. ఆ పుణ్యఫలమే అతన్ని తర్వాతి జన్మల ఉత్తర దిక్కుకు అధిపతిని, ధనానికి యజమాని అయిన కుబేరుడుగా మార్చింది. చూసారా, తెలియక చేసినా సరే శివుని సేవ ఎప్పుడూ వృధా పోదు. అయితే ఈ కథ వెనుక ఉన్న పూర్తి రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చూడండి.